2014లో కూడా ఇలాగే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు తన జనసేనాని మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని అయితే స్థాపించారు. ఆ 2014 టు 19లో ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నాయకులతో పవన్ కళ్యాణ్ గారిని ఎలా తిట్టించారో అది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. 2019 ఎలక్షన్ క్యాంపెయిన్లో నా తల్లిని తిట్టించారు, డిబేట్లు పెట్టారని పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడుతూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఫామ్ అవనివ్వనని ఆయన అయితే 2019లో కరాఖండిగా అయితే చెప్పి చివరికి అన్న పని అయితే చేశారు. ఆయన అన్నట్టుగానే 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ అయితే ఎన్నికల్లో ఓడిపోయింది. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక సీట్ అయితే వచ్చింది. ఒక్క సీట్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి లాగేశారు. అది తర్వాత విషయం. కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏమాత్రం భయపడకుండా ప్రభుత్వం చేసిన ప్రతి అన్యాయాన్ని ఎండగడుతూ 2024 వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. దానికి ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. అది భవన నిర్మాణ కార్మికుల గురించి కావచ్చు, సొగాలి ప్రీతి హత్య కేసు గురించి కావచ్చు, ఇంకా కౌలు రైతుల గురించి కావచ్చు, అమరావతి రైతుల గురించి కావచ్చు, ఇలా ప్రతి ప్రాబ్లం వెనక నుంచున్నది పవన్ కళ్యాణ్ గారే. అది ఎవడైనా ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకుని తీరాల్సిందే. ఇలా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా చూసుకుని ప్రతి నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు కూడా ఒక కేడర్ని బిల్డ్ చేద్దామని అలా ఈ 5 ఏళ్ళు అయితే చాలామంది చాలా రకాలుగా అయితే కష్టపడ్డారు. 2024లో మనం ఎలాగైనా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనే నమ్మకంతో ప్రతి జన సైనికుడు అయితే ఉన్నారు. కానీ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఎప్పుడైతే జరిగిందో ఈ సమీకరణలన్నీ మారిపోయాయి. జైలుకి వెళ్ళి ఎప్పుడైతే ములాఖాత్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మేము కలిసి పోటీ చేస్తాం అని ఎప్పుడైతే చెప్పారో ఒకవైపు ఆనందంగా అనిపించినా సరే కొంతమందికి అయితే ఇదైతే అస్సలు నచ్చలేదు. ఇది కొంతమందికి ఎందుకు నచ్చలేదంటే ప్రజా వ్యతిరేక పాలసీలపై తెలుగుదేశం కార్యకర్తల కంటే ఈ 5 సంవత్సరాలు ఎక్కువగా పోరాడింది జనసేన కార్యకర్తలే. కాబట్టి మనం ఈ 5 సంవత్సరాలు ప్రజలతోనే ఉన్నాం, ప్రజల సమస్యలపైనే పోరాటం చేసాం. కాబట్టి మనం ఈసారి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే కాన్ఫిడెన్స్తో చాలామంది జనసేన నాయకులు అయితే ఉన్నారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్తున్నామని చెప్పగానే చాలామందికి చాలా డౌట్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే 2014లో వీళ్ళిద్దరూ కలిసే మోడీ గారి సహాయంతో ప్రభుత్వాన్ని అయితే స్థాపించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఏంటయ్యా అంటే ఎన్నికల్లో పోటీ చేయకపోవడం. అది వేరే విషయం, అది పక్కన పెడితే 2014లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి జనసేన అయితే సహాయపడింది. కానీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత జనసేనని కానీ జనసేన నాయకులకు కానీ చంద్రబాబు గారు అంత ప్రాధాన్యం అయితే ఇవ్వలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలసీలు కూడా కొన్ని నచ్చక ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, ఇంకొన్ని విషయాల్లో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ 2019లో సింగిల్గా అయితే పోటీ చేయడానికి సిద్ధపడ్డారు, పోటీ చేశారు కూడా. ఇప్పుడు ఇదే విషయం ప్రతి జన సైనికుడికే కాకుండా ప్రతి కామన్ మ్యాన్కి కూడా ఆలోచింపజేసే విషయం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకునే రకమని అందరికీ తెలిసిన విషయమే. అది 2014లో ఎన్నికలు అయిన తర్వాత అందరికీ తెలిసింది. అది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది అందరి క్వశ్చన్. దీనికి సమాధానంగా నిన్న మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాక్షసుడిని దింపడానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వెళ్తున్నామని ఆయన కరాఖండిగా అయితే చెప్పారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది, మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే కలుస్తున్నారు, అది చాలా మంచి విషయం. కానీ కలిసేది బలంగా కలవాలి కదా. మళ్ళీ 2014లో మళ్ళీ రిపీట్ అవ్వదని గ్యారంటీ ఏంటి అని చాలామంది జన సైనికులు అయితే చాలా అసంతృప్తితో ఉన్నారు. 175 సీట్లు 24 సీట్లు తీసుకుంటాం అనేది చాలా మనల్ని మనం తక్కువ చేసుకుంటామే అని జనసేన నాయకులు అయితే వాపోతున్నారు. గత ఎన్నికల్లో జనసేనకి ఒక సీటే రావచ్చు, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు 24 సీట్లోనే పోటీ చేద్దామంటే కుదరదు కదా. ఎందుకంటే అంతకుముందు జనసేన పార్టీ వేరు, ఇప్పుడు 5 సంవత్సరాల్లో చాలా స్ట్రాంగ్ అయిన పార్టీ వేరు. దీంట్లో చాలామంది నాయకులు చేరారు, చాలా గ్రౌండ్ లెవెల్లో అన్ని పనులు చేసుకున్నారు, చాలా రకాలుగా జనాల్లోకి అయితే వెళ్ళారు. ఇప్పుడు కూడా 24 సీట్లలోనే పోటీ చేయడం అంటే అది కరెక్ట్ కాదని చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే 24 సీట్లలో 24 గెలుస్తామని గ్యారంటీ లేదు. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి జనసేన సపోర్ట్ లేకుండా కావాల్సిన సీట్లు అయితే వచ్చేస్తే మళ్ళీ 2014 ఎక్కడ రిపీట్ అయిద్దేమో అని చాలామంది చాలా రకాలుగా అయితే బాధపడుతున్నారు. అయినా 24 సీట్లలో మాత్రమే పోటీ చేసేంత బలహీనంగా జనసేన పార్టీ అయితే లేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కూడా 23 సీట్లే వచ్చాయి. 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీకి 23 వచ్చినాయి. 10 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీకి ఒక సీట్ వచ్చింది. అది పెద్ద
పెద్ద వ్యత్యాసం కూడా కాదు అది. కాబట్టి జనసేన 24 కాకుండా ఒక 50-60 సీట్లు డిమాండ్ చేస్తుంటే బాగుండేదని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ డిమాండ్ చేసే స్టేజ్లోనే ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పార్టీని బతికించింది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అండగా నుంచోకపోతే పార్టీ పరిస్థితి ఈరోజు వేరేలా ఉండేది. కార్యకర్తలు డేలా పడిపోయినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకు ఊపిరిచ్చింది అయితే పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు జనసేనలో అసంతృప్తి పొందుతున్న నాయకుల బాధ కూడా ఇదే. మనం వాళ్ళకి అంత ఇదిగా సపోర్ట్ చేసినప్పుడు మనం 24కి ఎందుకు పరిమితం అవ్వాలి? మనం కూడా డిమాండ్ చేయొచ్చు కదా, పవర్ షేరింగ్ కూడా డిమాండ్ చేయొచ్చు కదా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా వెంటిలేటర్ మీద ఉన్న పార్టీయే. కాబట్టి మనం ఎందుకు తగ్గాలి అనే చాలా మంది బాధపడుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనాలని కాదు. నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు, నాతో యుద్ధం చేసేవాళ్ళే నాతో ఉండండి, నన్ను ప్రశ్నించేవాడు నా వాడు కాదు అని ఆయన చెప్పారు. ఆ మాట అయితే చాలా మందికి చాలా రకాలుగా బాధించింది. ఎందుకంటే 5 ఏళ్ళు కష్టపడింది ఆడెవడ జెండానో మోయడానికా అని వాళ్ళైతే బాధపడుతున్నారు. ఆ బాధలో అయితే న్యాయం ఉంది. దాన్ని సముదాయించడం పోయి నన్ను నా వెనక వచ్చే వాళ్ళే నా వాళ్ళు అనడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కడి అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది. అందరూ కలిసి వెళ్తేనే అది పార్టీ అయితే. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటున్న మాట ఏంటయ్యి అంటే జగన్ వంటి రాక్షసుని దింపడానికి ఇది కలిసి వెళ్లాల్సిన సమయం కాబట్టి కలిసి వెళ్తున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వెళ్తున్నాం అని చెప్తున్నారు. బానే ఉంది. 2024లో జగన్ గారి ప్రభుత్వం ఓడిపోయింది, తెలుగుదేశం ప్రభుత్వం అయితే వచ్చింది. కానీ 2024 నుండి 2029 వరకు మీరు కలిసి ఉంటారా? ఒకవేళ ఉండకపోతే 2029లో ఇప్పుడు త్యాగం చేసిన జనసేన నాయకుల పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరిని పక్కన పెడతాడో ఆయనకి కూడా తెలియదు. ఎందుకంటే పాలిటిక్స్ లో ఆయన మించినోడు మన రాష్ట్రంలో అయితే లేరని చాలా మంది బాధపడుతున్నారు. అందరి బాధ అదే తప్ప మిమ్మల్ని ఏదో ప్రశ్నిద్దామని అయితే కాదు. ఎందుకంటే ఇదైతే నిజం, అలా జరగకుండా ఉంటాకైతే ఛాన్స్ లేదు. అదే పవర్ షేరింగ్ కి ముందే ఒప్పుకొని ఎన్నికల్లోకి వెళ్తే జనాల్లో ఆత్మస్థైర్యం పెరిగి ఎస్ మేము ఇప్పుడు పడ్డ కష్టానికి ఒక 5 ఏళ్ళు నాకు ఫలితం ఉంటుంది, మా నాయకుడు అక్కడ నుంచుంటాడు, మా నాయకుడు నిలబడతాడు స్టేజ్ మీద, అలా నుంచునే ఉంటాడు అనే నమ్మకం కార్యకర్తల్లో వస్తుంది. కాబట్టి మీరు ముందుగానే ఇలా పవర్ షేరింగ్ లాంటివి ప్లాన్ చేసుకుంటే తర్వాత ఆ వెన్నుపోటు అనేది తప్పించుకోవచ్చు. వెన్నుపోటు పడకుండా ఉంటాక అక్కడ ఉన్నది బుద్ధుడు కాదు చంద్రబాబు నాయుడు. అసంతృప్తితో ఉన్న జనసేన నాయకుల బాధ అంతా ఇదే. మీరు జగన్ని దించడానికి కోసం చంద్రబాబు నాయుడు నెక్కిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆయన పక్కన సమానంగా నుంచుంటే మాకు ఒక భరోసా వస్తుంది, మీరు మాకు ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుందని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. అందరిలో ఇంకొక ప్రశ్న కూడా ఉంది. అది ఏంటయ్యా అంటే రేపు జనసేన పోటీ చేస్తున్న 24 చోట్ల టీడీపీ రెబల్స్ని పోటీ చేయనీయకుండా చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఎలాంటివి గతంలో చాలా చూసామని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ ఉద్దండుడు, మీరు అన్నట్టుగానే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలని జనసేన నాయకులందరూ చెప్తున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.